మహావిశాఖ పరిధిలో అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ ను త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు. పన్ను వసూళ్ల పరిధిలోకి రాని ఇళ్లను 4600 వరకు గుర్తించామని, వాటికి త్వరలోనే అసెస్మెంట్ నోటీసులు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో జీవీఎంసీ చేపట్టిన పనులను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైందని, వచ్చే నెల 4వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున గ్రేటర్ పరిధిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రమాదకర పరిస్థితులు ఇప్పటి వరకు లేవని పేర్కొన్నారు. ప్రధానంగా 2 ఉద్దేశాలతో ఇక్కడికి పిలవడం జరిగింది అందరినీ. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వర్షాలు 4వ తారీఖు వరకు ప్రొజెక్షన్ ఉంది కాబట్టి అటు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కానీ మీ ద్వారా మీకు సమాచారం ఇచ్చేటందుకు ఒక సందర్భం అయితే. సో గతంలో చెప్పినట్టు పీరియాడికల్గా మనం కలుస్తూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్తో మన నగరాన్ని మరింత అభివృద్ధి వైపుకి, అదేవిధంగా పరిశుభ్రత వైపుకు నడిపించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అదేవిధంగా ఒక 16,000 కేసుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. వారికి అసెస్మెంట్ లేకపోవడం కానీ, లేకపోతే ఇతర కారణాలు, పర్మిషన్లు లేకపోవడం, అనాథరైజ్డ్గా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. వాటికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం అయితే ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ అనేది జరుగుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో బై అండ్ లార్జ్ మనం వాటర్ని 135 LPCD ఇవ్వాలి నిబంధనల మేరకు. మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ కింద మనం ఉన్నాం. అంటే దాదాపు మనం 115 LPCD ఇస్తున్నాం. ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది కదా. దాదాపు 400 MLD వాటర్ వస్తుంది మనకి. ఈ 400 MLDలో మనకు 90 MLD ఇండస్ట్రియల్ యూసేజ్కి పోతే 310 MLD మనం డొమెస్టిక్ పర్పస్కి వాడతాం. కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ 22,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. అవి కూడా మనకు అమృత్ స్కీమ్లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది రాబోయే ఒక 6 నెలల లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవీఎంసీ ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ని ఇవ్వగలం. ఇది వాటర్ సప్లైకి సంబంధించి. సో ఈ సర్వే అయిన తర్వాత ఇప్పటికీ కూడా మన జీవీఎంసీ పరిధిలో ఇంకా ఒక 8,000 పబ్లిక్ ట్యాప్స్ కానీ ఎందుకంటే రకరకాల కారణాల వల్ల వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా రీవిజిట్ చేసి చూస్తాము. అయితే వాటర్కి సంబంధించిన కంటామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అక్కడక్కడ. సో ఆ సంఘటనల దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒకసారి మనకు రా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రా వాటర్ దగ్గర నుంచి మన ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత మన పైప్ లైన్స్ ద్వారా సప్లై అయ్యేటువంటి చివరి పాయింట్స్ ఏంటి, ఈ మూడింటి మీద ఒక స్కేల్ పెట్టుకొని వాటిని మనం టెస్టింగ్కి ఒక పారామీటర్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన యొక్క రా వాటర్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి మనం రా వాటర్ వచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్లోనే మనం ఇన్ హౌస్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం. సో రోజు 24 hours మన రా వాటర్ని మనం 3 శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే వాటర్ని అక్కడే ఇన్ హౌస్లోనే ట్రీట్మెంట్ మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 2200 అంటే దాదాపు 2200 ప్లేసెస్లో ఎండ్ పాయింట్స్లో రోజు మనం వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో వాటర్ పరంగా మనకి ఏ విధమైనటువంటి ప్రస్తుతానికి ఇష్యూస్ అయితే మనకు నోట్ అవ్వలేదు. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతగా మనం ఎక్కడ కూడా తప్పు జరగాల్సినటువంటి అవసరం లేదు. లైటింగ్ విషయానికి వస్తే 118,000 లైట్లు మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈఎస్ఎల్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క సెన్సార్స్ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మన సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో ఒక కఠినమైనటువంటి వాస్తవం ఏంటి అంటే దాదాపు 1100 నుంచి 1200 లైట్లు ప్రతిరోజు పగులుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లో. దీనికి కారణం ఏంటి అని స్వయంగా నేను ప్లస్ పోలీస్ సిబ్బందితో కూడా ఆ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగా వాటిల్లో 89 ప్లేసెస్ ఉన్నాయి. వీటిని రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు ఈ డ్యామేజెస్ చేసి వాళ్ళకి డార్క్ స్పాట్ కావాలి. సో ఆ డార్క్ స్పాట్ క్రియేషన్ కోసం ఈ లైట్స్ అనేటివి జరుగుతున్నాయి. దాంట్లో పెట్రోలింగ్ పెంచమని చెప్పి సిపి గారికి ఆ లొకేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు ఆ డ్యామేజ్ తగ్గింది. దాదాపు పర్ డే 1100 నుంచి 700-800 వరకు వచ్చాయి. ఇది కాకుండా
రోజు 4,000 నుంచి 5,000 వరకు వివిధ సమస్యలతో లైట్లు వెలగనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే అరౌండ్ మనకి ఒక 3%, 3 to 3.5% లైట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అయితే దీనికి రకరకాల మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. దురుద్దేశంతో చేసే సిబ్బంది కొంతమంది ఉంటే ఎల్టీపీస్ అని ఉంటారు. మీకు ఆ లోకల్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ అప్లికేషన్ని మన ప్రజల తరపున దాన్ని మనకు ప్రాసెస్ చేసేటువంటి వారు దాన్ని రెక్టిఫై చేయకుండా రిపీటెడ్గా దాన్నే పంపుతూ ఉన్నారు. ఆ రెక్టిఫికేషన్ అనేది జరగకపోవడం వల్ల కొన్ని రిపీటెడ్గా షార్ట్ ఫాల్స్ పడుతున్నాయి. దీన్ని ఐడెంటిఫై చేసి మంత్రివర్యులు ఏం చెప్పారంటే లాస్ట్ టైం ఎక్కడైనా సరే 1-2 సార్లు షార్ట్ ఫాల్ పడిన తర్వాత మూడోసారి డిటీసీపీకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మేము ఈ మొత్తం వ్యవస్థను మారుస్తామని మొన్న రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఆదేశాలు త్వరలో వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు సిబ్బంది కొద్దిగా అలర్ట్గా ఉండి ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేసేలాగా చూసుకోవడం. ఇది కాకుండా అక్రమ నిర్మాణాలు ప్రధానంగా జీవీఎంసీ స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ అయ్యేటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కోసం ఒక సార్ చెప్పినట్టు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం జీవో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయిన వెంటనే మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అక్రమ నిర్మాణాల మీద వచ్చేటువంటి కంప్లైంట్స్, సో ఆ కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ టేకప్ చేసే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.